మూగజీవాలకు ఆహారం పెట్టి వాటిని కాపాడుతున్నారన్న కారణంగా ఓ మహిళపై కొంతమంది దాడికి దిగారు. కుక్కలకు అన్నం పెట్టి వాటిని సాకుతున్నారన్న రీజన్తో ఆమెపై తెగబడ్డారు. వీధి కుక్కలను కాపాడడం తప్ప అర్థం కానటువంటి పరిస్థితి. మన ఇకోసిస్టమ్ కరెక్ట్గా రన్ అవ్వాలంటే అన్ని జీవాలు, అన్ని జీవరాశులు మంచిగా బ్రతకాలి. బట్ వాటన్నిటిని వదిలేసి మనకేం బాధ్యత లేదన్నట్టుగా పెడుతున్న వాళ్ళు, మనం ఎలాగో పెట్టం, పెడుతున్న వాళ్ళ మీద దాడులకు దిగటం, వాళ్ళని కొట్టడం ఎంతవరకు సబబిది? ప్రస్తుతం ఆ మహిళలు మనతో ఉన్నారు. ఎక్కడ ప్రాబ్లం అయింది, వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే మూగ జీవాలకు ఆహారం పెట్టడం తప్ప అని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మనం. ఇద్దరికి నమస్తే అండి. సుజిత గారు అండ్ వందన గారు. సుజిత గారు, మీ మీదే కదా దాడికి తెగబడింది. అసలు దాడి చేసే అంత తప్పు మీరు ఏం చేశారు నాకు అర్థం కాలేదు. ఏదైనా దొంగతనం చేశారా, లేకపోతే ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా తిట్టారా, లేకపోతే ఎవరింట్లో కన్నా వెళ్ళి వాళ్ళ ఫుడ్ తీసుకొని వచ్చేసారా, ఏం జరిగిందని మీ మీద దాడికి పాల్పడ్డారో ఆ వ్యక్తులు నాకైతే ఐ కాంట్ అండర్స్టాండ్. నేను యూసఫ్గూడ మధురానగర్లో ఉండేదాన్ని అండి. మేము ఆల్మోస్ట్ 96 నుంచి నేను లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ వరకు నేను మధురానగర్లోనే ఉన్నా. ఆల్మోస్ట్ 26 ఇయర్స్. నేను ఉన్న ఇంటి సరౌండింగ్స్లో స్టార్టింగ్ ఒక 5-10 నాకు ఇంట్లో 5 అన్ని స్ట్రే డాగ్సే అండి. మేము ఇంట్లో అన్ని స్ట్రే డాగ్సే. ఇంటి ముందున్న ఒక 5-10 డాగ్స్కి నేను ఫీడింగ్ చేస్తూ వచ్చేదాన్ని. సో తర్వాత ఒక 25-30 డాగ్స్ ఆ కాలనీ ఆ రోడ్లలో ఉన్న వాటిని. తర్వాత కరోనా టైంలో ఒక్కొక్క కుక్క ఆకలితో ఎక్కడ దొరుకుతుంది అని ఫుడ్ కోసం వచ్చే టైంలో కొంచెంగా పెంచుకుంటూ పోతే ఈరోజు 500 డాగ్స్ అయినాయండి. 500 కుక్కలకి ఎవ్రీ డే 500 డాగ్స్కి ఫీడ్ చేస్తామండి. ఇంకో సార్ ఉన్నారు అక్కడే మధురానగర్లో, ఆయన నేను ఇద్దరం కంబైన్డ్గా సపరేట్ ఒక షెడ్ తీసుకొని వాటికి మా సొంత మనీతోటి మా రిలేటివ్స్ ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఇన్కేస్ ఎవరైనా మేము పెట్టి సంవత్సరాల తరబడి చూసి అలసిపోయిన వాళ్ళు కూడా ఏంటి వీళ్ళు అని ఎవరైనా కొంచెం అమ్మ మాకు కూడా కొంచెం ఏమన్నా పుణ్యం వస్తుంది, మీకు హెల్ప్ మీ అంత చేయలేకపోయినా ఎంతో కొంత ఏదన్నా రైస్ ఇవ్వడం, ఇలాంటి చిన్న కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. సో ఒకసారి ఒక డాగ్ అండి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. వెల్లంకి దగ్గర నాకు కూరగాయలు అవి ఇవి తెస్తూ ఉంటే నా వెంట వచ్చేది ఇంటి వరకు. దానికి పెడిగ్రీ, మిల్క్ అలాంటి ఫుడ్ పెడుతూ ఉండేదాన్ని. అది కరోనా ముందు. అది షాప్స్ దగ్గర ఫ్రెండ్లీగా తిరుగుతూ ఉంది అన్న కారణంగా జీహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇచ్చి ఏది షాపుల్లోకి మనుషులు వస్తున్నారు అని చెప్పేసి భయపడుతున్నారు అని దాన్ని జీహెచ్ఎంసీకి ఇచ్చేసారండి. ఇచ్చేస్తే నాకు అప్పుడు జీహెచ్ఎంసీ అనేది ఒకటి ఉంటుంది, కుక్కల్ని పట్టుకెళ్ళిపోతారు. నాకు ఇవన్నీ ఏం తెలియదండి. ఎందుకు ఇలా జరిగింది, కుక్క కనిపించట్లేదు ఏంటి అని నేను ఎత్తుకున్నప్పుడు ఒక మెడికల్ షాప్ అతను చెప్పారు నాకు, ఇలా జీహెచ్ఎంసీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అంటే. నేను ఏడ్చుకుంటూ ఒక ఫ్రెండ్కి చెప్తే ఆమె అప్పుడు నాకు రూల్స్ చెప్పిందండి. జీహెచ్ఎంసీ అంటే అది డాగ్ ఆపరేషన్ అయితే పట్టుకెళ్ళకూడదు, ఇలా రూల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అంటే అయిపోయింది, చెవు కటింగ్ ఉందా అంటే ఉంది అని చెప్పిన. అయితే మీరు పలానా అంబర్పేటలో ఉంటుంది, దాని హెడ్ విల్సన్ అని ఉంటారు, ఈ నెంబర్ తీసుకొని అతన్ని కాంటాక్ట్ చేయండి, మీ డాగ్ని మీరు తెచ్చుకోండి అంటే. నేను అతను కాల్ చేస్తే మేము రాలేదు, పట్టుకెళ్ళలేదు, ఆపరేషన్ అయిన డాగ్స్ని మేము క్యాచింగ్ చెయ్యము అన్నారు. లేదు నేను సీసీ ఫుటేజ్లో చూశాను, మీ బండి వచ్చింది పట్టుకెళ్ళింది, నేను మీ ఏరియాకి వస్తాను, నాకు లొకేషన్ ఇవ్వంటే ఇచ్చారు. నేను వెళ్ళి చూస్తే అండి అది ఎంత దీనస్థితిలో ఉందంటే అక్కడ ఉందండి. 3-4 డేస్లో ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన డాగ్, ఇది చాలా హెల్దీ, చాలా అందమైన హెల్దీ డాగ్ని ఆ ఇన్ఫెక్షన్ ఉన్న దాంట్లో వేసేసారండి. దానికి దెబ్బలు తగిలి బ్లడ్ వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్స్ మొత్తం వచ్చి నన్ను చూడగానే ఏడ్చుకుంటూ వచ్చేసి కారు ఎక్కిందండి. నేను ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించుకొని యానిమల్ కేర్కి 10 డేస్ తిప్పానండి. దానికి ఏమీ కంప్లీట్ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసి దానికి క్యూర్ అయ్యటానికి లేదు. అది ఇంట్లో ఉండనంటది, ఎందుకంటే అది రోడ్డు మీద కుక్క కాబట్టి. నేను వెళ్ళిపోతాను అంటే దానికి ట్రీట్మెంట్ చేయించి సేమ్ ప్లేస్లో డ్రాప్ చేస్తున్నా. మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది, కరుస్తుంది అని కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ తీసుకెళ్లేసరికి చంపేస్తుందండి కుక్క. అప్పుడు నేను అసలు రోడ్డు మీదకి వచ్చానండి. అప్పటి వరకు నేను రాలేదు. ఏంటి కుక్కలు, ఈ జీహెచ్ఎంసీ రావడం ఏంటి, ఎందుకు వీళ్ళు వస్తున్నారు, ఎందుకు వీళ్ళని పట్టుకెళ్తున్నారు, ఆ యానిమల్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అంతా నేను చదివి వాటిలో ఉన్న ఏంటి అనేది తెలుసుకొని అప్పుడు జీహెచ్ఎంసీ బండి కాలనీలోకి వస్తుంది అంటే నేను వెళ్ళేదాన్ని. ఎందుకు మీరు వచ్చారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఆ డాగ్ని చూసేదాన్ని, చెవు కటింగ్ ఉందా, దాని ఏజ్ ఎంత ఉంటుంది, దానికి ఏమి ఫీడింగ్ ఉంది, ఇవన్నీ నేను చూసి ఏం కంప్లైంట్ ఉంది అని అడిగేదాన్ని. ఎవడో ఇచ్చినోడు పరిగెత్తుకు వస్తాడు కదా, నా కారు కింద పడుకుందండి, నా కార్పెట్ కొరికేసిందండి. నీ కారు ఎక్కడ పెట్టుకున్నావు, రోడ్డు మధ్యలోనే ఉంటాయండి కార్లు అన్నీ, పార్కింగ్. ఏ కుక్క చించింది నీది,
ఇక్కడున్న కుక్కలన్నీ వేసుకెళ్ళిపోవడం. ఆ వచ్చిన వాళ్ళు ఏమి ఉండవు రూల్స్. ఇప్పుడు కుక్క కరిస్తేనే దాన్ని రీలొకేషన్ చేయడమా, దాని హెల్త్ క్యూర్ ఏంటి అనేది చూడడము, అది డేంజర్ అనుకుంటే దానికి ఒక ప్లేస్ డిసైడ్ చేయడము, లేదు దానికి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే క్యూర్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో డ్రాప్ చేయటం మామూలుగా యానిమల్లో ఉన్న రూల్స్ అండి అవి. లేదు ఆ ఏరియాలో డాగ్స్కి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ వచ్చింది కదా, లేని వాటికి ఆపరేషన్ అవన్నీ యాక్చువల్గా ఎవరు చేసుకోవాలండి? అసోసియేషన్ వాళ్ళు. ఆ కాలనీలో గ్రోతింగ్ ఉండకూడదు, మనకి ఇబ్బంది పడకూడదు అంటే వాళ్ళు చెయ్యాలి. ఏ రోజు నాకు తెలిసి ఒక కుక్కకు ఆపరేషన్ చేయించిన దాఖలాలు ఏం కనిపించలేదు అక్కడ. పిల్లలు పెట్టేసి ఆ పిల్లలన్నీ క్యాబుల కింద బైకుల కింద పడి చచ్చిపోవటం, ఎవరింటి పక్కన ఇక్కడ ఇలా పెడుతూ ఉంటే వాళ్ళు టాయిలెట్స్ చేస్తున్నాయి, మట్టి తోగుతున్నాయి అని వాటిని ఇసరి రోడ్డు మీద పడేయడం, ఇలా చేస్తుంటే నాకు బాధ అనిపించి నాకు చేతనైంది నేను చేద్దాము అని అప్పుడు బ్లూ క్రాస్ వాళ్ళ చేత జిహెచ్ఎంసీ వాళ్ళతో అలా ఇందులోకి వచ్చి ఈ కాలనీలో ఎన్ని కుక్కలు అయితే ఉన్నాయో ఈరోజు అన్ని కుక్కలకి నేను బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించేస్తానండి. ఒక బ్లాక్ అంతా ప్రసాద్ సార్ అన్న ఆయన చేయించారు, ఒకవైపు అంతా నేను. ఆ మధురానగర్ కాలనీలో మేము ఇద్దరం అండి మ్యాక్సిమం. ఎన్ని డాగ్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ డాగ్స్ ఈరోజు ఏ ఒక్క కుక్క పిల్లలు పెట్టే డాగ్ లేదండి అక్కడ. అసలు ఇప్పుడు మీ మీద దాడి ఏంటి అంటే నేను ఈ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయించాను, తర్వాత వచ్చి యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ ఇయర్లీ వన్స్, పుట్టిన పప్పీస్కి డీవార్మింగ్ చేయించడం, 1 మంత్కి పప్పీ వ్యాక్సినేషన్స్ చేయించడం, ఆ తర్వాత 6 మంత్స్ తర్వాత వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించడం, నేను ఫీడింగ్ ఇవ్వడం. నాకు ఇంట్రెస్ట్ అండి, నాకు దేవుడు ఎంతో కొంత ఇచ్చాడు. ఇచ్చిన వరకు నా ఓపిక ఉన్నంత వరకు ఎవడైనా దయగలిగినోడు వచ్చి సహాయం చేస్తే కూడా నేనేం సిగ్గుపడను, మొహమాట పడను. నేను 10 పెడుతున్న ఎవరైనా సాయం చేస్తే ఇంకో 10 కుక్కలకు పెడతా. అలా నేను మధురానగరు, ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్ కాలనీ, TV5 రోడ్డు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్యాక్ సైడ్ అన్నీ చేస్తాను. లాస్ట్ కరోనా టైం అంతా మాదాపూరు, కొండాపూరు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఆ తర్వాత హైటెక్స్ బ్యాక్ సైడ్ అన్నీ ఉన్నాయండి. ఒక ఏరియా అంతా ఒక రైస్ పెట్టేదాన్ని, ఒక ఏరియా అంతా కార్డ్ రైస్ అండి. బైక్ వేసుకొని పొద్దున్నే కలిపేసుకొని పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. సో ఇప్పుడు వీళ్ళకి ఏం నచ్చట్లేదు అంటే ఆల్మోస్ట్ ఆ కాలనీలో ఎక్కడ కుక్ ఉంటే అక్కడ ఫుడ్ పెట్టేవాళ్ళం అండి. అయితే కాలనీ అంతా దట్టిగా ఉంది, మీరు పేపర్లేసి అన్నం పెట్టడం వల్ల మీరు ఎక్కడన్నా ఒక ప్లేస్ చూసి పెట్టుకోండి, ఇలా పెట్టడానికి వీల్లేదని ఫస్ట్ అసోసియేషన్ గొడవకు వచ్చిందండి. సో సరే చెప్పండి సార్ ఎక్కడ పెట్టమంటే అక్కడే పెడతా అంటే ఆ పార్క్ దగ్గర అంటే ఏ టైం పెట్టినా సరే మార్నింగ్ పెట్టండి, మధ్యాహ్నం పెట్టండి, ఈవినింగ్ పెట్టండి, పబ్లిక్ ప్రాబ్లం. వాళ్ళు ఏ టైం చెప్తే అదే టైంకి మేము ఫీడ్ చేసేవాళ్ళం. ప్రతి 4 గంటలకు పెడితే వాకింగ్ అంటారు, 6 గంటలకు పెడితే వాకింగ్ అంటారు, తెల్లవారుజాము 4 గంటలకు పెడితే వాకింగ్ అంటారు, మధ్యాహ్నం పిల్లలు ఆడుకుంటుంటే ఇబ్బంది అంటారు. ఇంకెప్పుడండి మేము 8:30, 9 ఆ తర్వాత పిల్లలకి రోడ్ల మీద 10 సంవత్సరాల పిల్లలకి రోడ్ల మీద ఏం పని ఉంటుందండి నైట్లో. కుక్కలు ఎప్పుడు కూడా అక్కడొకటి ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడైనా చూడండి, ఇక్కడ 4 అక్కడొకటి ఉంటుంది, పక్క గల్లీలో ఉంటాయి. ఫీడింగ్ టైంకి వస్తాయండి, తినేస్తే మళ్ళీ దేని ప్లేస్కి అది వెళ్ళిపోతుంది. అయితే నువ్వు ఫీడింగ్ చేయడం వల్ల కుక్కలన్నీ వచ్చినాయి, నువ్వు అన్నం పెట్టకపోతే కుక్కలు ఉండవు. ఇక్కడ నీళ్ళ తొట్లు పెడితే సమ్మర్లో తొట్లు మొత్తం పగలగొట్టేశారు. అయ్యో, ఈరోజు కాలనీలో తొట్టి లేదు, ఫీడింగ్ లేదు. నేను అన్నం పెట్టడం, ఏం అన్నం పెడుతున్నావు, ఇవి అసలు కుక్కల్లా ఉన్నాయా, పులుల్లాగా ఉన్నాయి, మనుషుల మీద దాడి చేస్తున్నాయి. ఎందుకు చేస్తాయండి మనిషి మీద దాడి? 10 సంవత్సరాల పిల్లాడు కెనటి కొండ వేసుకొని వచ్చాడు, పప్పిని తొక్కేశాడు. దాని తల్లి చూసింది, వాడు కనిపించినప్పుడల్లా బండెమ్మడ పడుతుంది. వాడి బండెమ్మట పడిందే వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆ కుక్క ఎందుకు వాడెమ్మట పడింది అన్నది ఎవరికి తెలియదు. ఏ కుక్క ఊరికినే వెంట పడదండి. ఎంత కరిచే కుక్కకైనా మీరు 2 బిస్కెట్లు వరుసగా వేసి ఒకరోజు ఫుడ్ పెడితే ఫ్రెండ్లీ అయిపోతుందండి. నాకు తెలిసిన ఇదిలో ఇప్పుడు అక్కడ ఫీడ్ చేస్తున్నారనే కొట్టారా? కేవలం అసోసియేషన్ ఎప్పుడు వస్తుందండి నా దగ్గరకు. ఒక ఆవిడ అయితే పని కట్టుకొని వీడియోలు తీయటం, ఒక రౌడీ మోకని పెట్టి నైట్ టైము నేను ఎక్కడ బండి ఆపితే వచ్చేసి తాళం వేసేసి ఫుల్గా తాగేసి ఉంటాడండి వాడు. తాళం జేబులో వేసుకొని ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేను అప్పుడు 100కి డైల్ చేస్తున్నా అని ఫోన్ తీయగానే ఇంకోసారి కనపడకు, ఇక్కడ కనిపించావంటే నువ్వు కనపడు, బండి కనపడదు, ఆ వెనకే ఏం వస్తుంది బండి వేసుకొని.
సిగ్గు లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఎక్కడ దానివి నువ్వు? నీకు అంత ముద్దొస్తే నీ ఇంట్లోకి పట్టుకెళ్ళు. ఇలాంటి నీచమైన మాటలతో సరే ఏమండి ఎవరి పాపం వాళ్ళు మూట కట్టుకుంటారు. నేను ఎన్నన్నా ఒక కుక్క కడుపు నిండడం అన్నది ఇంపార్టెంట్. నాకు తెలిసి ఏది అంటే నేనేమి సమాజం అంతా ఉద్ధరిస్తానో లేకపోతే ప్రపంచం అంతా నేను ఉన్నానని నేను చెప్పను. నా పరిధిలో నా కంటి మేరకు కనిపించిన ఏ జీవికైనా సరే ఆకలితో ఉండకూడదు. తిట్టినా పట్టించుకోలేదు, ఆ పని నేను సైలెంట్గా చేసుకుంటూ పోయా. అన్నిటికీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్, వ్యాక్సినేషన్ ఎప్పటికప్పుడు టైం టు టైం. మొన్న లాస్ట్కి దాడికి వచ్చారా? లాస్ట్ వాళ్ళు ఓడిపోయారండి. ఇంకో టీం వచ్చింది అసోసియేషన్లో. వాళ్ళు పెద్దగా అంటే చూసి చూడనట్టు చిన్న చిన్న గొడవలు అవుతున్నా పెద్దగా లేదు. మళ్ళీ ఈ టీం గెలిచారండి లాస్ట్ టైంకి. టీం ఇప్పుడు రావటం ఫస్ట్ వాళ్ళు గెలిచిన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే కాలనీకి నేనే. కుక్కలు ఎమ్మడబడుతున్నాయి, కుక్కలు కరుస్తున్నాయి. ఏ కుక్క కరిచిందో చూపించమని అడుగుతా. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కుక్క కరిస్తే దాన్ని రీలొకేషన్ చేయడమో జిహెచ్ఎంసీ తీసుకెళ్లడమో మేము అడుగుతున్నాం. మొత్తం కుక్కలన్నీ ఎక్కిచ్చేయాలంట. రెండు టీమ్స్ని ఒకవైపు నుంచి ఖైరతాబాద్ని పిలుస్తారు, ఒకవైపు నుంచి శేర్లింగంపల్లిని పిలుస్తారు. 2 టీంలు 20 మంది వచ్చి నుంచుంటారు. అక్కడ అన్నీ ఆపరేషన్ అయిపోయి హెల్దీగా అయిపోయి కరిచే కుక్కలు ఏమి ఉండవండి. ఏదో 1, 2 బైకు రేస్ చేసి నడుపుతూ ఉంటారు. చాలా స్పీడ్గా వాటి పక్క నుంచి వెళ్ళినప్పుడు అవి అన్నం తినే టైంలోనే 2-3 పిల్లలు కారులతో గుద్ది బైకుల కింద పడి చచ్చిపోయినాయండి. ఆ టైంలో ఏదన్నా స్పీడ్గా వస్తే ఆ భయానికి ఏంటో తెలీదు, ఒక డాగ్ మాత్రం వెంటబడుతుంది, కరవదు. బండి ఆపితే ఆగిపోతుంది. అందులో కరిచే కుక్క ఏది లేదు. కరుస్తుంది అన్న రీజన్ ఒక్కటే చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది వచ్చారండి కొట్టడానికి? 60 మెంబర్స్ ఫస్ట్ రౌండ్ విత్ కార్పొరేటర్ తో సహా 60 మంది రౌండ్ చెప్పా. నేను బకెట్ బండి తీసుకెళ్ళి అలా ఆఫ్ చేశాను. సెకండ్స్ లో రౌండ్ వేసేసారు. వేసేసి నువ్వెవరు, నీకేం రైట్స్ ఉన్నాయి, నువ్వు కాలనీకి ఎందుకు వస్తున్నావు, చంపేస్తావు నువ్వు కాలనీలోకి అడుగు పెడితే. ఎస్ఐ గారు అందరూ ఉన్నారు. ఏంటి సార్ నేను ఏం తప్పు చేశానని అంటే కుక్కలన్నిటినీ తెగ పెంచుతుంది. నాకు కోపం వచ్చింది. మీరు అసోసియేషన్ పెట్టి 40 years అయింది అన్నప్పుడు 2 కుక్కలప్పుడు మీరు ఎందుకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయంటే రూల్స్ మాట్లాడదయా, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆడామె ఎవతవే నువ్వు ఎందుకు వస్తున్నావు, బకెట్లు లాక్కుంటున్నారండి. కొట్టారా అండి? అప్పుడు చంపేస్తాము కాలనీ అంతా మొత్తం అగ్రెసివ్గా బిహేవ్ చేశారు. ఎస్ఐ గారు అన్నారు మీరే సాక్ష్యం సార్ వీటన్నిటికీ అంటే ఆయన అన్నారు మీరు మాట్లాడకండి మేడం, నేను చెప్తాను ఆవిడకి పెట్టొద్దు అని చెప్పి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇష్యూ క్రియేట్ చేయొద్దు ఇక్కడ ఎక్కువ అని అన్నారు. మేడం ఇంతమంది అగెనిస్ట్గా ఉన్నారు మీకు, ప్రజెంట్ ఇది ఏదన్నా ఒక దానికి వచ్చే వరకు మీరు ఫీడింగ్ స్టాప్ చేయండి అంటే నేను అన్న ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని రోజుల్లో మీరు ఇది గతంగా 2.5-3 yearsగా జరుగుతూనే ఉంది. మీరు ఇప్పుడు అక్కడ రెసిడెన్స్ అక్కడ లేదా మీకు? ఇప్పుడు అది హౌస్ కొంచెం లీకేజ్ వచ్చిందని అది రిపేర్కి మేము కొంచెం పక్కకి షిఫ్ట్ అయ్యాం. మళ్ళీ రేపు నెక్స్ట్ మంత్ 10th వెళ్ళిపోతున్నామండి అక్కడికి. ఈ రిపేర్ కోసం అని మేము షిఫ్ట్ అయినందుకు వాళ్ళకి అదొక అయినా సరే ఇప్పుడు నేను చేసేది సోషల్ సర్వీస్ అండి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు నేను. ఈ కాలనీ ఏంటి ఆ కాలనీ ఏంటి, ఇదేమన్నా పాకిస్తాన్ ఇండియా బోర్డరా, ఇందులోకి అడుగు పోనీ వాళ్ళది ఏమన్నా గ్రేటెడ్ కమ్యూనిటీ గేట్లు ఉన్నాయా నేను దూసుకొని వెళ్ళిపోవడానికి? ఆ రోజు కూడా అది. సో నేను కంప్లైంట్ ఇచ్చాను, తీసుకోలేదు. స్టేషన్కి వెళ్తే నేను అన్నాను చూడండి కరోనా టైంలో చాలామంది వాచ్మెన్లు పెంచుకొని వదిలేసిన కుక్కలు ఉన్నాయండి. అవి రోడ్డు మీదకి వెళ్ళడం చేత కాదు, కొత్త వాచ్మెన్ దాన్ని ఉంచుకోడు. అంటే ఒక దాన్ని చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫీడింగ్ ఇవ్వడం అయితే దానికి ఎత్తుక్కోవడం చేత కాదండి. వేరే కుక్కలు కూడా బతకనివ్వవు, వాటిని బయటికి వెళ్తే కలవనివ్వవు. అలాంటి కుక్కల్ని మేము బతిమాలి కొంతమంది వాచ్మెన్లకి, అరే నాయన మేము రోజు రాత్రిపూట ఫుడ్ ఇస్తాం మీకు, కొంచెం దానికి షెల్టర్ ఇవ్వు నాన్న, నీకు ఏదన్నా దాన్ని చూసినందుకు మెయింటెనెన్స్ ఇస్తాము, అలా బతిమాలి కొన్ని కుక్కలు ఉన్నాయండి. అలాంటి మోస్ట్లీ ఆ కాలనీలో ఒక 25-30 డాగ్స్ ఉన్నాయండి. ఆ 30 డాగ్స్కి నేను కంపల్సరీ అన్నం ఇస్తాను. అది నేను ఎస్ఐ గారికి చెప్పాను. సో నేను రోడ్డు మీద పెట్టను, కాలనీలోకి అయితే నేను వెళ్ళాలి. కొన్ని కుక్కలకి నేనైతే ఫుడ్ ఇవ్వాలండి అంటే వెళ్ళమ్మా నువ్వు వెళ్ళు, నేను చంపేస్తాను బెదిరించారు సార్ అంటే ఇదేమన్నా పాకిస్తానా వెళ్ళకపోవడానికి, నేనున్నా నువ్వు వెళ్ళు, ఏమన్నా అయితే నాకు కాల్ చేయి. నేను వెళ్ళాను, అలాగే బకెట్ తీసుకొని వెళ్ళాను. వెళ్ళి కొంతమంది ఉన్న వాళ్ళకి ఇచ్చానండి. లాస్ట్కి ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడ ఒక 2 కుక్కల్ని వాచ్మ్యాన్ని బెదిరించి కుక్కల్ని బయటికి తోలిచ్చేసారండి. ఆ 2 కుక్కలు నన్ను చూసి ఎంట వచ్చినాయి అనమాట. వస్తే ఇక్కడ ఉషోదయ సూపర్ మార్కెట్ ఇక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్ యూసఫ్గూడ మెయిన్ రోడ్కి
ఆ గోడ దగ్గర ఆ 2 డాగ్స్కి నేను వెంట వచ్చినాయి కదా అని ఆ రోడ్డు మీద పెట్టానండి. సెకండ్స్లో వచ్చేసారండి. అప్పుడు ఆ దాడి జరిగింది అయితే అప్పుడు 8:30 అవుతుందండి. సెకండ్ టైం అటాక్. ఒక రౌండ్కు ముందు అయింది ప్రతిభా స్కూల్ దగ్గర ఈ చేతి మీద వేసారండి. దేంతో మగవాళ్ళు ఏదో నైఫ్ తీసుకొస్తారండి, వెళ్తా ఇలా అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది, అది మగవాళ్ళండి చేసింది. బైక్ మీద వెళ్తా నేను అన్నం పెడతంటే ఇలా అనేసి వెళ్ళిపోయారు. నాకు వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి నేను ఇప్పుడు శ్రీలక్ష్మి రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి బైక్ మీద, ఆయన బైక్ కూడా ఆకుండా దూకేసింది. ఆమె దూకేసి 3 అడుగుల్లో వచ్చేసి ఫీడింగ్ బకెట్ లాగేసుకొని బండి దగ్గర ఉన్న బకెట్ లాక్కెళ్ళిపోయి ఆ పక్కన షాప్ దగ్గర పెట్టేసి, హౌ డేర్ యూ, ఎంతమందితో నీకు వార్నింగ్ ఇప్పించినా నీకు బుద్ధి లేదు, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే కాలనీలోకి వస్తావు అంటే, నేను కాలనీలోకి రాలేదండి, ఇది రోడ్డు యూస్ ఉంటే అతను బ్యాడ్ వర్డ్స్ వాడాడు, నీ కళ్ళేమన్నా అని వెనక తిరుగు చూడు అంటే, నేను ఇలా చూస్తే F11 అని ఉందండి, అది మధురానగరే, ఇదేమన్నా యూసఫ్ కూడా బస్తీ అనుకున్నావా నువ్వు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అటాక్ చేయండి ఒక్కసారి, దీనికి మా మాటలు చెప్తే బుద్ధి రావట్లేదు, దీనికి వెనకొచ్చిన కుర్రాడిని తిట్టి పో అంటే వాడు ఉరుక్కొని వెళ్ళిపోయాడు అని బకెట్ తీసుకున్నారు కదా అని చెప్పేసి ఇంకా అక్కడ మగవాళ్ళు ఎవరో ఒక 5-6 నుంచున్నారండి, వాళ్ళు కూడా చూస్తూ నుంచున్నారు. కుక్కలకి అన్నం పెట్టొద్దు అంటే మధురానగర్ అంతా కుక్కల్ని పెంచుతుందండి, దీనికి ఊరకనే ఏం పెట్టదు, దీనికి ఫండ్ డబ్బు వస్తుంది, దీనికి ఎవడో డబ్బు ఇస్తున్నాడు అందుకని పెడుతుంది ఇది, ఇప్పుడు ఇది పెట్టడం మానేస్తే దీనికి డబ్బు రాదు కదా ఆమె అనడం, ఇది అది ఏం సాక్ష్యాలు ఉన్నాయండి వాళ్ళు అలా మాట్లాడడానికి. మీ ఓన్ డబ్బుతోనే కదండి అంతా ఓన్ మనీ, ఓన్ మనీ, చాలా వరకు ఫీడర్స్ ఓన్ మనీనే. చాలా మేము కరోనా వచ్చిన తర్వాత షాపింగ్ అంటే ఏంటో తెలియదండి నాకు. బర్త్డే కానీ ఫెస్టివల్స్ కానీ ఒక ఫంక్షన్ కానీ, మొన్న ఆగస్టులో నా మేనత్త మనవరాలు పెళ్ళైంది, ఒక పిన్ని కూతురు పెళ్ళైంది, ఒక 2 ఫ్రెండ్స్ కూతుళ్ళు పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళకి వెళ్తే ఉట్టి చేతులతో వెళ్ళలేము, వెళ్తే ఒక 5,000 గిఫ్ట్, మన రేంజ్కి ఒక 5,000 2,000 గిఫ్ట్ ఇవ్వాలి, అక్కడికి వెళ్ళి గిఫ్ట్ ఇవ్వడం అవసరమా, ఇక్కడ వీటికి ఫీడింగ్ చేయడం అవసరమా? ఎంతకంత పిచ్చి, అసలు పిచ్చి అని కాదు మ్యామ్, దీన్ని పిచ్చి అని అనము, ఇది యాక్చువల్గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఇది అందరూ చేయాలి. మనకైతే నోరు ఉంది, ఏదన్నా కావాలంటే మేడం నాకు ఇది కావాలి అని అడుగుతాం, నాకేమన్నా అనారోగ్యం వస్తే ఫలానా అని చెప్తే కనీసం 10 రూపాయలు ఇవ్వలేని వాళ్ళు ₹1-2 అడ్జస్ట్ చేసి ఇస్తారు. వాటికి నోరు లేనివండి, నోరు లేనివి. అండ్ కరోనా మనకి డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చింది, మీరే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా చూసుకోండి, ప్రకృతిని ఈ జంతువుల్ని చూసుకోండి, అది మన బాధ్యత అది. అండ్ మోర్ ఓవర్ స్వచ్ఛ భారత్ వచ్చాక ఎక్కడికక్కడ మొత్తం క్లీన్గానే ఉంది. అప్పట్లో అయితే మనం కవర్లో వేసేసి పడేయటము, ఒక ముద్ద మిగిలితే మూల పడేయటము చేస్తే మన చిన్నప్పుడు చక్కగా వచ్చి తినేవి, ఇంత డిస్టర్బెన్సెస్ మీకు లేదు మాకు లేదు. కానీ ఇప్పుడు పెరుగుతున్న కొద్దీ మనం వీటి ప్లేసెస్ని ఎంక్రోచ్ చేసేస్తే అవేమో రోడ్ల మీదకి వచ్చేస్తాయి, ఎక్కడ ఉండలేవు. కార్ల కింద ఉండాలంటే ఒక అబ్జెక్షన్, చెట్టు కింద ఉండాలంటే ఒక అబ్జెక్షన్, వర్షం పడితే మరీ ఘోరం వాటిది, ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ షెల్టర్ ఇవ్వడానికి ఎవరు రారు. కానీ వీధి కుక్కల కోసం మనుషులతో ఇంత పోరాటం చేస్తున్నారు మీరు అసలు. లేదండి, ఇప్పుడు బోర్డర్ సరిహద్దుల్లో ఫైటింగ్కి ఆర్మీ వాళ్ళు వాడుతుంది డాగ్స్ని, సమ్ బ్రీడ్ ఏదన్నా, ఇప్పుడు మనుషుల్లో కూడా కాస్ట్లీ ఇలా ఎలా ఉంటుందో నార్మల్ మిడిల్ క్లాస్ ఇలా, అందులోనే ఈ జాతులు అనమాట. సో మనకు కుక్క ఎక్కడ సహాయం చేయలేదు మనిషికి చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు కూడా పోలీస్ డాగ్ స్క్వాడ్, ఒక మనిషి చచ్చిపోతే ఆ దొంగను పట్టించడానికి కుక్క కావాలి, పెద్ద దొంగతనాలైనా కంపల్సరీ డాగ్ స్క్వాడ్ వస్తుంది కదా. మరి ఇంకా దానికి ఫుడ్ పెడితే ఏంటండి తప్పు, దాన్ని వాడుకుంటున్నాంగా మనం, అదేం అడుగుతుంది, మనలాగా ప్రాపర్టీస్ అక్కర్లేదు, విశ్వాసంగా కూడా ఉంటుందండి. ఒక ముద్ద పెడితే నాకు ఎంత సెక్యూరిటీ అనుకున్నారు, నైట్ 1 గంట 2కి వచ్చినా నాకు భయం ఉండదు, ఎందుకంటే అవి మన వరకు ఎవరు రానివ్వవు, అంత ప్లాన్డ్గా ఉంటాయి, అంత సెక్యూర్డ్గా ఉంటాయి, సేఫ్టీ. ఈవెన్ మధురానగర్ ఇప్పుడు ఇష్యూ జరిగిన ఏరియాలో ఒక హాస్టల్ లేడీని కూడా కాపాడిన సందర్భం ఉంది. హాస్టల్ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని బస్ ఎక్కిచ్చేసి లేదంటే ఊరు నుంచి తెల్లవారుజాము దిగితే వస్తుందో కారులో ఆ అమ్మాయిని తాగేసి లాక్కుపోతుంటే కుక్కలు ఎమ్మడబడితే వదిలేసి వెళ్ళిపోయారండి. ఆమె వచ్చి స్వయంగా ప్రసాద్ సార్కి, సార్ కుక్కలు ఉండడం వల్ల ఈరోజు నేను బతికిపోయాను, లేకపోతే వాళ్ళు నన్ను చాలా హెరాస్ చేసేవాళ్ళు.
అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. జనరల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద ఫోకస్ చేయకుండా ఏదో ఒక కుక్క కరిచింది కదా మొత్తం తీసేద్దాం అన్న ప్లాన్. మధురానగర్లో ప్రతిభా స్కూల్ అవతల ఒక పెద్దది కొంచెం ఏజ్డ్ డాగ్ అండి. అది పడుకొని ఉంటే 12 నుంచి 15 ఇయర్స్ మధ్యలో ఏజ్ స్క్రూ డ్రైవ్ పెట్టి తిప్పుతున్నాడండి పొట్టలో. అది ఏడుస్తుంది. దాన్ని ఎవరు అయ్యింది, నా దగ్గర ఉన్నాయి వీడియోస్. ట్రీట్మెంట్ చేయించాం. అది మధురానగర్లో ఈ 2 monthsలో ఫుడ్ పాయిజన్తో 4-5 డాగ్స్ని చంపేశారండి. చాలా హెల్దీ, చాలా ఫ్రెండ్లీ డాగ్స్ని. అంటే ఒక్కొక్కటిగా చేస్తున్నారనమాట. కార్లు తొక్కి, బైకులు తొక్కి, ఆ మెయిన్ రోడ్లోనే వైన్ షాపు ఫుల్గా తాగేసి ఆ చీకట్లో కూర్చోడానికి కుక్కలు అడ్డమని వాటిని సీసాలతో, వాళ్ళు తాగిన సీసాలు పగలగొట్టి ఆ వీడియోస్ ఈరోజు కూడా షెల్టర్లో ఉన్నాయండి ఆ డాగ్స్ ట్రీట్మెంట్లో. ఇంతటితో ఆపేస్తారా ఫీడింగ్ చేయటం, లేకపోతే అయితే ఇంత దూరం ఎందుకు వస్తానండి? అలా ఇళ్లలో ఒక 4 కుక్కలు 3 కుక్కలకి పెట్టే వాళ్ళని బెదిరించిన వాళ్ళందరూ ఇళ్లలో దాంకొని, సుజిత గారు మీరు వెనక్కి వెళ్ళకండి ప్లీజ్ అండి, మీ వల్ల ఈరోజు ఇన్ని కుక్కలు బతుకుతున్నాయి, మీకు మేము ఉన్నా, అందరు లోపల ఉన్నారే కానీ బయటికి రండి, దేవుడు మీకు ధైర్యం ఇచ్చాడండి అంటే నేను అన్నాను అది ధైర్యం కాదండి, నేను మంచి పని చేస్తున్నా, నేనేమి మందు సీసాలు తెచ్చుకొని కార్లు పక్కన కూర్చొని తాగి అక్కడ పడేసి నేను వెళ్ళట్లేదు. నేను ఒక నోరు లేని మోగజీవికి నా ఇంటి ముందు ఉన్నదానికి నాకు కనిపించినంత వరకు, నేను ఎంత దూరం వెళ్తానో నేను కనిపించినంత వరకు నేను ఫీడింగ్ చేస్తా. వద్దు అనే హక్కు ఎవరికీ లేదు. నేను చెడ్డ పని చేయట్లేదు కాబట్టి నేను గట్టిగా మాట్లాడతా. నేను చెడ్డ పని చేస్తే అరిస్తే ఉరుకుతా. నేను చేసేది మంచి పని అయినప్పుడు వాళ్ళు 60 మంది వచ్చారు అంటే ఎందుకు వచ్చారు? నన్ను ఒక్కదాన్ని ఎదుర్కోవడానికి 60 మంది అవసరమా అండి? ఆమె చేసిన తప్పేంటో అర్థం కావట్లేదు. తన మనీతో ఏదో చిన్న సపోర్ట్ తీసుకుని 250 అబౌవ్ డాగ్స్కి నాకు తెలిసి, ఇంకా ప్రసాద్ సార్ వీళ్ళంతా కలిపి అరౌండ్ 500 ఉంటాయండి. రోజు అక్కడ ఒక కిచెన్ ఉంది, అక్కడ ప్రిపేర్ చేస్తారు. 24 hours ఇదే పని. ఇంకా వాటికి ఫుడ్ వెళ్ళిందా లేదా, ఈవెన్ వర్షంలో కానీ ఎంత చలిలో అయినా సరే ఆ పూట దానికి ఫుడ్ అందాల్సిందే. అంత ఎఫోర్ట్ పెట్టి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అందరూ చేయాల్సిన వాళ్ళు ఇద్దరు నెత్తి మీద వేసుకొని మొత్తం ఏబీసీ యాంటీబర్త్ కంట్రోల్ చేయించి మీ కాలనీని సురక్షితంగా ఉంచుతుంటే మీరు తిరిగి వీళ్ళని అప్రిషియేట్ చేసేది కాక వీళ్ళ మీద అటాకింగ్ ఒకటి. అసలు కాన్స్టిట్యూషన్ రూల్ ప్రకారం ఆయనతో నేను మాట్లాడాను, అసోసియేషన్ ఆయనతో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ డాగ్ హేటర్స్ ఉన్నారని నాకు అర్థమైంది వాళ్ళ దాంట్లో. నెక్స్ట్ ఈగోకి పోతున్నారు. నేను చెప్పేది మీరు వినకపోవడం ఏంటి? ఈ ఏరియాలో ఆమె రాకూడదు, మీరెవరండి రావద్దు అనటానికి? పోలీస్ వాళ్ళు కొంతమంది అంటారు వాళ్ళు చాలా ఎలైట్ పీపుల్. అయితే ఏంటండి, ఎవరు కాన్స్టిట్యూషన్ అబోవ్ అయితే కాదు కదా. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మేమేమి ఇల్లీగల్ వర్క్స్ చేయట్లేదు. ఒక లేడీని 60-70 మెంబర్స్ వచ్చి అటాక్ చేయటం, మాల్ స్టేషన్ ఎన్ని సెక్షన్స్ కింద ఇప్పుడు కేసు వస్తుంది? అంతమందిలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కోడే సాంబశివరావు చంపుతానే నిన్ను ఇలా, ఎస్ఐ గారు ఇక్కడ ఉన్నారండి, కార్పొరేటర్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా, ఆయన ఈ ప్లేస్లో ఉండి మీదకి వస్తుంటే ఏంటి సార్ చంపుతా అంట ఏంటి అలా అంటే చంపుతా, రేపు నువ్వు ఎలా వస్తావో చూస్తా. వచ్చి నేనన్నా రేపు వస్తానండి, నేను ఏం తప్పు చేసినా నేను వస్తా ఫీడింగ్కి అంటే రా చంపుతా అడుగు పెడితే కాలనీలో. ఒక 60-70 మెంబర్స్ గ్రూప్ చేశారు. నైఫ్తో అటాక్ అయితే జరిగింది, డ్రెస్ కూడా చినిగిపోయింది. నిన్న మేము గాంధీ హాస్పిటల్కి వెళ్ళి MLC తీసుకున్నాము. సో తీసేసుకున్నాము. అదంతా ఎక్నాలజీ అంతా సబ్మిట్ చేసి వచ్చాము. ఇప్పుడు FIRలో వాళ్ళు ఏమేమి చేశారన్నది మాకు తెలియాలి. ఏది మిస్ కాకూడదు, ఎందుకంటే ఏ సెక్షన్స్ పెట్టారో తెలియాలి. ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదండి. ఒక్క ఫీడర్ మీద అటాక్ జరిగింది అంటే ఆల్మోస్ట్ ఆల్ యూనివర్స్లో ఉన్న మొత్తం ఫీడర్స్ మీద అటాక్ జరిగినట్లే. ఇక్కడ మేము తగ్గిపోతే ఇంకా ప్రతి ఒక్కరు దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని ప్రతి కాలనీలు చలో వాళ్ళ మీద అటాక్ చేద్దాం, వీళ్ళ మీద ఇదే అయిపోతుంది. ఇంకా వీటన్నిటి రీలొకేషన్ ఈ అడవుల్లో పడేయటము, చంపేయటము ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేను కాలనీలోకి ఎంటర్ అవ్వకపోతే వితిన్ 5-10 minutesలో GHMC బండి వచ్చేస్తుంది. నిన్న కూడా మేము పోలీస్ స్టేషన్లో ఉండగా GHMC బండి కార్పొరేటర్ పంపించింది. ఏమండి ఇక్కడ ఒక 10 కుక్కలు ఉన్నాయండి. 10 కుక్కలు ఆపరేషన్ అయిపోయిన కుక్కలు, వ్యాక్సినేషన్ అయిపోయిన కుక్కలు. మొన్న అక్టోబర్ 8వ తారీఖు బ్లూ క్రాస్ వాళ్ళతో కలిసి కాలనీ మొత్తం నేను ఆ ప్రోగ్రామ్ చేశాను. ఫొటోస్ మొత్తం ఉన్నాయి అన్నీ. 80 కుక్కలకి నేను వేయించాను నేను వ్యాక్సినేషన్స్, యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్. అయితే వాళ్ళు ఏమన్నా చేశారా ఈ పని? కాలనీ వాళ్ళు ఏమన్నా చేశారా? ఆ 10 కుక్కలకి కార్పొరేటర్ వస్తుంది,
అసోసియేషన్ మెంబర్స్ మొత్తం వస్తారు. నేను వెళ్ళాను మ్యామ్ అక్కడ మా ఎన్జిఓ తరపున నేను కూడా వెళ్ళి చెక్ చేసా తనతో పాటు. ఏ డాగ్ అగ్రెసివ్ లేదు, అంతా ఫ్రెండ్లీ. ఈవెన్ నేను కొత్త, నా దగ్గరికి కూడా వచ్చేసాయి. సో అవి కరిచే ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకు కరిచాయి అనేది ముందు దాన్ని మానిటర్ చేయాలి. ఒకవేళ వీళ్ళు కేసు పెడితే కనుక అసలు ఏ సిచ్యువేషన్లో కరిచి ఉంటుంది అని ఒకటి మానిటర్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ డాగ్ నిజంగా అగ్రెసివ్ ఉంటే మేమే ఆ చర్య తీసుకుంటాం. ఏం లేదండి, మేము చేసేది మంచి పని. సో నోరు లేని మూగజీవాలు అవి, వాటికి మనసు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నిటికీ మించి విశ్వాసం ఉంటుంది, అన్నిట్లోనూ సహాయం ఉంటుంది. అది ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ అయితే అవేర్నెస్ తీసుకురావాలి. ఎక్కడ ఏరియాస్లో అక్కడ వాళ్ళే స్వయంగా ముందుకొచ్చి, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటేనే సరిపోతుందా అండి, చుట్టుపక్కల కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అయితే కంపల్సరీ చేయించాలి. జోనల్కి చెందితే జోనల్కి చెప్పించాలి, మున్సిపల్ వాళ్ళు ఎవరితో అయితే వాళ్ళతోని మాట్లాడి, పంచాయతీ వాళ్ళైతే వాళ్ళతో ముందు చేయించేస్తే ఈ మెనస్ అనేది హ్యూమన్ పాపులేషన్ మనం కంట్రోల్ చేయలేము కాబట్టి డాగ్ పాపులేషన్ అన్న కాస్త కంట్రోల్ చేయగలుగుతాం ఆ విధంగా. అండ్ అవేర్నెస్ మస్ట్ అండ్ షుడ్ గవర్నమెంట్ చెయ్యాలండి. అంటే ఇప్పుడు ఆపరేషన్, బర్త్ కంట్రోల్ ఆపరేషన్ 2 months బేబీని పట్టుకెళ్ళిపోతారండి బర్త్ కంట్రోల్ ఆపరేషన్కి. మన శ్రీనగర్ కాలనీ సత్యసాయి కళ్యాణ మండపం ఎదురు రోడ్డు, ఆ వెనక రోడ్లోకి ఒకసారి నేను వెళ్తే 2-3 months పప్పీస్ అండి, 4-5 మేల్ డాగ్స్, మొత్తం కుట్లన్నీ ఊడిపోయి ముద్దల కింద కండొచ్చేసి పురుగులు పెట్టేసి బక్క చిక్కిపోయి ఉన్నాయండి. కనీసం 8 months 1 year అన్నా రాకుండా చెయ్యకూడదండి. తల్లితో పాటు 2 నెలలు 3 నెలలు పిల్లల్ని. అది పోనీ ఏమన్నా కరెక్ట్గా చేస్తారా? సగం చెవులు కట్ చేసేయటం, ఎడాపెడా కింద కోసేయటం, కుట్లు సరిగ్గా వెయ్యకపోవటం, అది తీసుకొచ్చి అక్కడ వదిలేయటం, ఆ కుట్లన్నీ మందు లేక ఈ కుట్లు ఊడిపోయి, ప్లస్ ఫుడ్ ఉండదండి. కమిషనర్ వైఫ్ అడుగుతుందండి, 2 teamsని పిలిపించిందండి డాగ్స్ని. వాళ్ళకంటే నిద్ర అవి అరుస్తుంటే, ఇప్పుడు మనం ఉండింది ఒక పొల్యూషన్ ఏరియాలో మేడం. నైట్ మధురానగర్ అంటే నైట్ 12 అయినా 1 అయినా వెహికల్స్ తిరుగుతుంటాయి, హాస్టల్స్ ఉన్నాయి. అండి ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంకరేసి తిప్పుతానే రై సౌండ్ వస్తుంది. అది డిస్టర్బెన్స్ ఎవడు అబ్జెక్షన్ చేయడు. కార్లు తిరుగుతాయి, పొల్యూషన్ వస్తుంది, ఇవన్నీ ఉండదు. ఒక్కొక్కసారి బౌ అంటే మాత్రం వీళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్. ఏంటిది? రైట్ అండి, పోరాడండి, మేము కూడా తప్పకుండా మీతో పాటు. అంటుంది కోడిని మీరు నాన్ వెజా, మీరు కోడిని తింటారు, మేకని తింటారా, కుక్కని తింటే తప్పేంటి, తినేస్తే కుక్కలు ఉండవుగా అని అడుగుతుందండి. చదువుకున్న వాళ్ళు చదువుకొని ఒక IAS వైఫ్ కుక్కని తింటే తప్పేంటి అని అడిగితే ఇంకా నేనేం సమాధానం చెప్పాలండి ఆవిడకి? ఆ కుక్కని పట్టించడానికి అంత ఎడ్యుకేటెడ్స్ అయ్యుండి అబద్ధాలు ఏంటి? తల్లి బిడ్డ వెళ్తుంటే కుక్క ఎమ్మడబడింది. ఆవిడేమో కుక్కల్ని పట్టిస్తా ఉంటే వాళ్ళ ఇంటి ఎదురుగుండి ఇస్త్రీ బండి ఆవిడేమో, బాబు అవి చిన్న బిడ్డలమ్మా, అవి ఎవ్వరి జోలికి వెళ్ళవమ్మా, అందరూ కొడతా ఉంటారమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, వాటిని పట్టుకెళ్ళకండి అయ్యా, అయ్యా మంచి కుక్కలయ్యా. ఆవిడ ఏడుస్తుంది. నాతో కూడా చెప్పారు మేడం, అవి చాలా మంచి అమ్మ, పట్టుకెళ్ళొద్దని చెప్పమ్మా, అవి మంచి బిడ్డలమ్మా. ఆమె అడుగుతుందండి, మా అమ్మ నువ్వేం భయపడక, వాళ్ళు ఎవ్వరు టచ్ చేయరు, టచ్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవు అంటే, ఏ కుక్క కరిసిందో చెప్పండి మేడం అని అడిగా కమిషనర్ వైఫ్ని. ఆడుకుంటున్న కుక్కల్ని వీడియో తీసి అవి చూపిస్తుంది నాకు. కరిచింది చూపించండి, నాకు వెంటబడింది చూపించండి. మీరెవరు, ఎవడు పంపిస్తే వచ్చావు నువ్వు? సో అండ్ సో వాళ్ళ NGO నుంచి వచ్చాను నేను. అక్కడికి ఎవడు చెప్పాడు ఇక్కడ నేను కంప్లైంట్ ఇచ్చానని? ఓహో, ఆడు చెప్పాడా, వీడు చెప్పాడా? అంటే ఏదో పవర్ చూపిద్దాం. మనమైతే నేను చెప్పాను, ఫుడ్ పెట్టే హక్కు ఎవరికైనా ఉందండి, దండించే హక్కు ఎవరికి లేదు. మీరు PM ఇంటి ముందు కుక్క అయినా సరే ఆయన బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి అక్కడే రిలీజ్ చేయించుకోవాలి, రీలొకేషన్ లేదు. అవును, తప్పకుండా పోరాడండి, మేము కూడా ఉంటాం మీతో పాటు. థ్యాంక్ యూ సో మచ్.